ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? పరిశుద్ధ లేఖనంలో నుంచి యాకోబు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాము. ఆదికాండము 27వ అధ్యాయం మొదటి నుండి మీరు చదవండి. ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా, నా మరణ దినాలు నాకు తెలుస్తుని. నేను చనిపోకముందు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు అడవికి వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకొనొచ్చి నాకిష్టమైన భోజనాన్ని సిద్ధపరిచి మరి తీసుకొనిరా. నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతున్నప్పుడు మరి రిబ్కా ఆ మాటలు విని పరిగెత్తుకొని వెళ్ళి గుడారంలో ఉన్న యాకోబుతో, మీ నాన్న మీ అన్నయ్యైన ఏశావుతో, నా కొరకు నాకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకురా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతుంటే నేను విన్నాను. నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి మందలో నుంచి 2 మేక పిల్లలను తీసుకొనిరా, మీ తండ్రికి ఇష్టమైన ఆహారాన్ని నేను సిద్ధపరిచి నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు యాకోబు, మరి నా తండ్రి నన్ను గుర్తుపడతాడన్నప్పుడు మరి తల్లి సలహా ఇచ్చిందండి, మేక చర్మాన్ని నువ్వు ధరించుకొని వెళ్ళు అని సలహా ఇచ్చినప్పుడు యాకోబు వెళ్ళి తన తండ్రి అయిన ఇస్సాకుని, నా తండ్రి, నేను భోజనాన్ని సిద్ధపరచుకొని వచ్చాను, నువ్వు తిని నన్ను ఆశీర్వదించన్నప్పుడు ఇస్సాకు కళ్ళు కొంచెం మసగ్గా ఉండి యాకోబు స్వరాన్ని గుర్తుపట్టాడండి. స్వరం యాకోబు లాగుంది ఏంటి అని, నా కుమారుడా నా దగ్గరికి రా, నేను నిన్ను ముట్టుకోవాలన్నప్పుడు చర్మం చూస్తే ఏశావు లాగుంది. నా కుమారుడా, ఇది ఇంత త్వరగా నువ్వు భోజనాన్ని సిద్ధపరచుకొని వచ్చావేందన్నప్పుడు యాకోబు ఒక పెద్ద మోసకరమైన మాట అక్కడ మాట్లాడతాడండి. ఏంటంటే, నీ దేవుడైన యెహోవాయే దానిని నా కళ్ళ ముందుకు రప్పించాడు, మరి నీ దేవుడే నాకు దాన్ని సహాయం చేశాడని. ఎంత పెద్ద అబద్ధం ఆడతాడంటే అంత పెద్ద అబద్ధం ఆడతాడండి. మరి అప్పుడు ఇస్సాకు మందదృష్టిగుండి తను చెప్పినట్టుగానే తిని యాకోబుని ఆశీర్వదించాడండి. యాకోబు, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవాయే దానిని నా ముందుకు తీసుకొచ్చాడు అని దేవుడి మీద అబద్ధం ఆడాడండి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే దేవుడు పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు ఎంతమంది లేరండి? ఎన్నిసార్లు దేవుడు గద్దించిన, అనేక రీతులుగా రోగాలు పాలు చేసిన, శ్రమల పాలు చేసిన, ఎన్నిసార్లు గద్దించిన మాట వినకుండా దేవుడు పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు ఎంతమంది లేరండి? ఇప్పటికీ దేవుడు నిన్ను క్షమించి ఇంకొకసారి నిన్ను గద్దిస్తున్నాడు. దేవుడు పేరు చెప్పుకొని మోసం చేస్తున్నావా? ఇక చాలు, ఆపు. యాకోబు తండ్రిని మరి దేవుడి పేరు చెప్పి తండ్రిని మోసం చేశాడు. ఆ మోసమే తన జీవితంలో తను కూడా అనుభవించాడు. నువ్వు ఇప్పటికీ దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావేమో, నీ పద్ధతి మార్చుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేదా